నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. కొత్త సంవత్సరం వచ్చింది కదండి. మనం కొన్ని కొత్త మొక్కలను అయితే తెచ్చాము, వాటిని వేద్దాము. అవి 2024 అందరికీ హ్యాపీనెస్ ఇచ్చిందని అనుకుంటున్నాను. అలాగే 25 కూడా మనకి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం స్ట్రాబెర్రీ మొక్కలను అయితే తెచ్చామండి. స్ట్రాబెర్రీని మనం నాటుకుంటూ వీటి వివరాలు ఏంటో తెలుసుకుందాము. చాలామంది స్ట్రాబెర్రీ మొక్కలు రావు, బతకవు అనుకుంటున్నారండి. టెర్రస్ గార్డెన్లో స్ట్రాబెర్రీ మొక్కలు చాలా బాగా కాస్తుంది. నేను కాయించాను కూడా. కానీ వీటికి సంవత్సరం అంతా మాత్రం ఉండవండి. మనం వేసవి వచ్చేసరికి వీటికి కాస్త నీడలోకి వెళ్ళిపోవాలి. తర్వాత ఇవి కూల్గా ఉన్న ప్రాంతంలోనే కాస్తాయండి. అలాంటిది మనం టెర్రస్ మీద కూడా కాయిస్తున్నామంటేనే చాలా గొప్ప విషయము. అయితే మనం వేసవి వచ్చేసరికి ఇవి పూర్తిగా నీడలోకి తెచ్చుకుంటే సరిపోతుందండి. లేదు అంటే మాత్రం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక 4 మొక్కలు కొనుక్కొని వీటిని చాలా మొక్కలను అయితే చేసుకోవచ్చండి. వీటికి రన్నర్స్ వస్తుందండి, దాన్ని బట్టి మొక్కలను రెడీ చేసుకోవచ్చు. ఇవి 50కి కొన్న ఒక మొక్క అండి. మనకే ఈ ఒక్క చెట్టే 50 రూపాయలకి మించి కాయలు అయితే వస్తాయండి. ఇవి దొరకని కదా, ఇలాంటివి మనం టెర్రస్లో పెంచుకుందాము. ఇక్కడ నేను కంపోస్టు మట్టి వేసిన మట్టి అండి, దానికి కాస్త వేపపిండి వేస్తున్నాను. ఇక్కడ మనం ఆకుకూరలకి కలుపుతాం కదండి, అలానే కాస్త ఇసుక శాతం ఎక్కువ కలపాలి. ఎందుకంటే దీనికి వాటర్ శాతం ఎక్కువగా తీసుకోదండి. అలా అని నీరు లేకపోయినా మొక్క అయితే డల్ అయిపోతుందండి. మనం ఎప్పుడు నీళ్ళు అప్పుడు బయటకైతే వచ్చేయాలి. తేమ అసలు ఉండకుండా ఉంటేనే మంచిది. ఇలా మనకు అలాగా ఉండాలి. అలా అని తేమ ఎక్కువ ఉండకూడదు. చామంతులకేమోనండి కాస్త వేపపిండి వేస్తున్నాను. ఇది కూడా కంపోస్టు మట్టి కలిపిన మట్టి అండి. దీంట్లో నేను కొత్తిమీర వేశాను. కొత్తిమీర అయిపోయింది, తీసేశాను. చక్కగా ఇప్పుడు చామంతులు వేసేస్తున్నా. చామంతులన్నీ కూడా ఒకే రకం, ఇది ఒకే దాంట్లో వేయటానికి కారణం ఏంటంటే, రేపు ఇది మొక్క పువ్వులు పూసేశాక ఈ కుండీ పళ్ళంగా కిందకి పట్టుకెళ్ళిపోయి పెడతాక బాగుంటుందండి. దీనికి కూడా ఎండాకాలం మన టెర్రస్ మీద పనికిరాదు. ఈ మొక్క నీడక చేర్చాలి. వ్యవసాయంలో అయితేనండి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే పంట అండి. ఇప్పుడు ఇవి చామంతులు నాటుకుంటున్నామండి. మన వ్యవసాయంలో అయితే ఇప్పటికి 20 నెల రోజులు అయ్యిందండి చామంతి నాటి. ఈ చామంతి వేసవి వచ్చేసరికి చామంతిని తీసేసి మరొక పంట వేస్తామండి. అలానే స్ట్రాబెర్రీ కూడా. స్ట్రాబెర్రీ సంవత్సరం అంతా పండదండి, మీరు కంగారు పడకండి. కానీ ఒక్క మొక్కను కొనుక్కొని మనం దీన్ని 10 మొక్కలు రెడీ చేసుకుని అలా కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు. నేను చామంతులు అయితేనండి ఒకే కుండీలో 5 మొక్కలను అయితే వేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక్కసారి తెచ్చిన 4 మొక్కలు మన ఇంట్లో ఉన్న ఇంకొక మొక్కని కలిపి నేను ఒకే కుండీలో 50 రూపాయల గిన్నె అండి ఇది. ఈ 50 రూపాయల గిన్నెకి నేను 5 మొక్కలను అయితే వేస్తున్నా. ఇవి మనకి వర్షాకాలం ఏర్పాటు చేసుకుంటే వీటిని ఇంకా ఎక్కువగా పెంచడానికే ఉపయోగపడుతుందండి. కానీ మనం కొన్నదే శీతాకాలం, అంటే ఇప్పుడు పూత పూసే సమయమే. కానీ ఈ సమయంలో చిగుర్లు బాగా రావండి. వేరు వ్యవస్థ వర్షాకాలంలో వాటికి ఇచ్చుకుంటానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. అందుకే మనం వర్షాకాలంలో కుదిరితే వీటిని ఎక్కువ మొక్కల్ని, ఒక్క మొక్కని 10 మొక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇవి ఎంత మొక్క ఉంటే అంత మొక్క పూత పూయటానికే ఉపయోగించుకుంటుంది. అలానే మీ తోటలో ఎంత బాగా పువ్వులు కాయలు కాస్తున్నాయి, కారణం ఏంటండి అని అడుగుతున్నారండి. అయితే కారణం ఒకటండి, నేను ఇచ్చే లిక్విడ్లు అండి, నేను ఇచ్చే కంపోస్ట్లు. ఇవి ప్రతిరోజు చూసేవారికి అర్థమవుతుంది. అలానే సులువుగా మనం లిక్విడ్లు తయారు చేసుకునే విధానం మన ఛానల్లో చాలా ఉంది. మరొక లిక్విడ్ తయారు చేస్తున్నాను మీకు, అది కూడా వీడియో చాలా సులువుగా మన తోటలో ఉన్న ఆకులతో చక్కటి మంచి లిక్విడ్ అయితే చేయొచ్చండి. నేను తయారు చేస్తున్నాను, ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. డైలీ చూసే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతుందండి. కొత్తగా గార్డెన్ చేసేవారు మాకు కొన్ని సులువులు చెప్పండి అన్నారని మీకు ఒక మంచి లిక్విడ్లు అయితే 2 రకాలు తయారు చేస్తున్నాను. అవి మీకు మరో వీడియోలో చెప్తానండి. అవి వేయటం వల్లనే మా తోట పువ్వులు బాగా పూయటానికి కారణం. చూసారు కదా, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంతోమంది పువ్వుల కోసం ఎదురు చూస్తున్నారు కదండి. కాయలు కాసే చెట్టుకి కూడా పువ్వులు పోస్తేనే కదండి కాయలు కాస్తాయి. నర్సరీలో ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారండి. కానీ నర్సరీ తెచ్చిన కవర్ అండి, అడుగు మట్టి తీసేయటమే మంచిది. అలా తీయటం వలన మన మట్టిలోకి పెట్టగానే తక్కనే అవి మన మొక్కని అద్దరు చేసుకోవటానికే మట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ కవర్ పలంగా పెడితే చాలా టైం అయితే పడుతుందండి. మనది ఆర్గానిక్ మట్టి కదా,
మనం ఇచ్చేది ఎరువులు, కిచెన్ వేస్ట్ అవన్నీ కూడా మొక్క తొందరగా గ్రహించాలి అంటే కాస్త అడుగునున్న మట్టి వేర్లు బయట పడి అంతవరకు మట్టిని తీసేయటమే మంచిదండి. ఈ మట్టినేమోనండి నేను కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు అందులో వాడుకుంటా. ఇది జిగురు శాతం ఎక్కువ ఉంటుంది, తర్వాత కెమికల్ ఉంటుంది కదండి. ఆ కంపోస్ట్లో చేయటం వలన కొంచెం దాని పవర్ తగ్గుతుందని నా ఆలోచన. అందుకే కంపోస్ట్లో వేస్తూ ఉంటానండి. ఇది నేను నేరుగా మొక్కలకైతే వాడను. కంపోస్ట్ చేయటం వలన మనకు అది జిగురు శాతం ఎక్కడికి పోకుండా ఉంటుంది. దాంట్లో ఉన్న కెమికల్ ఏమైనా ఉంటే మనకి 20 నెల రోజులు పక్కన ఉంటుంది కాబట్టి భయం లేదండి. నేను ఇలా చేస్తాను. అయితే స్ట్రాబెర్రీ మాత్రమండి మన తోటలో చాలా బాగా కాసాయి. కానీ గత సంవత్సరం నాకు స్ట్రాబెర్రీ తేవటమే కుదరలేదండి. ఎందుకంటే ఆయన నన్ను తీసుకుని వెళ్ళాలి. అది వెళ్ళినప్పుడు ఆ గార్డెన్లో ఆ నర్సరీలో లేవనుకోండి, మరో నర్సరీలో బండి అయితే ఆఫ్ చేయరు. ఇవాళైతే నాకు గంగా భవానీ గారి గార్డెన్ ముందుకు వచ్చాక ముందు రోజున వీడియో తీశాను కదండి, చిన్న మాట్లాడి పని ఉందండి, బండి ఆపండి అని చెప్పి వెళ్ళి భవానీ గారి దగ్గరికి వెళ్ళి స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టుకుని పరుగు వచ్చి బండి ఎక్కానండి. అలా తెచ్చాను. ఇవి నిరుడైతేనండి ఆ స్ట్రాబెర్రీ తేవటమే అవ్వలేదు. ప్రతి సంవత్సరం ఇలా 4 మొక్కలు తెచ్చుకుంటానండి. తెచ్చి తోటంతా కూడా ఈ రన్నర్స్తో ఇంకా మొక్కలనైతే పెంచుతా. ఒక సంవత్సరం అండి కారు టైర్లో వచ్చాయండి. మరి అప్పుడు నాకు కొంచెం ఛానల్ కూడా ఎక్కువగా తెలియదు, నేను వీడియోలు కూడా సరిగా చేయలేదు, కానీ చాలా బాగా పెరిగాయండి. నాకు స్ట్రాబెర్రీ అయితే చాలా చక్కగా మన తోటంతా ఇంకా చెయ్యాలని చిన్న ఆశ. మా పాదుకి స్ట్రాబెర్రీ కూడా ఇష్టం. చక్కని ఇలా మన పిల్లలకి మనం పిల్లలు తినేవి పెంచుకుందామండి. చూసారు కదా మట్టి అయితే ఎలాగుందో మన తోటలోది. అవి ఇలా మన ఆకులతో చేసిన కంపోస్ట్ వాడటం వలన ఇలా మెత్తగా ఉంటుందండి. చూసారా వేర్లు అయితే ఇలా ఉన్నాయి కదా, వేర్లు అలా కదిపానండి అంతే. మనం ఆ వేర్లతో పాటు ఈ మట్టి కంపోస్ట్ కలిపిన వేపపిండి కలిపాం కదండి, చక్కగా ఈ మొక్కలు ఏపుగా పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇలా మనం 50 రూపాయల గిన్నెల్లో కూడా స్ట్రాబెర్రీ మొక్కలను చక్కగా పెంచవచ్చు. స్ట్రాబెర్రీకి పెద్ద లోతు అయితే ఉండదండి. మనం లోతు తక్కువ ఉన్న వాటిల్లో కూడా స్ట్రాబెర్రీని పెంచుకోవచ్చు. నేను 3 మొక్కలు తెచ్చానండి, ఒక్కొక్కటి 50 రూపాయలు తీసుకున్నారు. గంగా భవానీ గారి నర్సరీలో మొక్కలైతే చాలా బాగున్నాయండి, పర్వాలేదు. మీకు ఎవరికైనా అది నర్సరీ యామగిరిలో ఉందండి. యామగిరి దాటాక వంతెన దాటాక 2-3 నర్సరీలు దాటితే గంగా భవానీ గారిది వస్తుందండి. వారికి ఆ వరుస 3 గార్డెన్లు ఉన్నాయి, నర్సరీలు ఉన్నాయండి. ఆ నర్సరీల్లో మీకు ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క రకమైతే దొరుకుతుంది. మీరు చూడండి, మీరు 2-3 నర్సరీలు అడిగి కొనుక్కోవటం వలన మీకు కొంచెం తెలుస్తుంది. నాకైతే మాత్రం ఈ స్ట్రాబెర్రీలు అయితే భలే నచ్చాయండి, చాలా ఏపుగా కూడా ఉన్నాయి. మనం సెమీ షేడ్ అంటే పందిరి ఉంది కదండి మనకి, ఈ పందిరి నీడలో పెడదాము. ఈ రన్నర్స్ వస్తున్నాయి కదండి, ఒక్కొక్క మొక్కకి కూడా రన్నర్స్ ఉన్నదే తీసుకున్నాను. మీరు కూడా అలా తీసుకోండి, ఎందుకంటే మనకి ఈ మొక్క నుంచి మరో మొక్క చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. దీనికి ఏమీ లేదండి, కాస్త రన్నర్స్కే చిన్న చీపురు పుల్ల ఏదైనా ఇలా గుచ్చుకుంటే మనకే వేరొచ్చేస్తుంది. మరో కుండీలోకి వెయ్యాలనుకుంటే ఇలాగండి, అక్కడ కుండీ పెట్టుకుని ఈ ఈనుపులనే ఇలా అడ్డంగా దాన్ని నేలకి తాకేటట్టు పెట్టానండి అంతే. ఆ కుండీకి కొన్ని నీళ్ళు అయితే వేద్దాం. ఇలా వేయటం వలన ఆ మట్టి తగిలండి ఆ రన్నర్స్కే ఏరు వస్తుందండి. బాగా ఏరు వచ్చాక చిగుర్లు వచ్చాక మనం మొదలకి కట్ చేసేసుకుంటే మరో మొక్క రెడీ. అలానే ఈ పక్కన ఇది ఉంది కదండి, దీన్ని నేరుగా కుండీలోనే అమర్చేద్దాం. బాగా ఏర్లు వచ్చాక మరో కుండీలోకి మార్చుకోవచ్చు. ఇలా ఎన్నో మొక్కలను చేయొచ్చండి. నాకు ఇలా 3 మొక్కలకి 3 రన్నర్స్ అయితే వచ్చాయి. ఇదే కాదండి, తీగజాతి మొక్కలకి కూడానండి పక్క నుంచి వచ్చే కొమ్మల్ని ఇలాగే మనం మట్టిలో నాటుకుంటే పక్క నుంచి మొక్క అయితే వస్తుందండి. ఒకే విత్తనం ఉంది వచ్చింది అనుకుని అయిపోయాక అయ్యో విత్తనాలు లేవని బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి తీగజాతి మొక్కలకు కూడా ఇలాగే చేయొచ్చండి. ఇది వంగ చెట్టుకి కానీ అన్ని రకాలు కూడా వర్తిస్తుంది. ఇలా మనం చిన్న చిన్న ఐడియాలతో మొక్కలనైతే పెంచుకుందామండి. మట్టి చాలా తేమగా ఉందని కొద్దిగా నీళ్ళు వేశాను. కొమ్మలను నాటాను కదండి, ఆ కొమ్మలను కూడానండి నేనైతే ఇలా తీసేశాను. ఇంకా మనకి ఈ బకెట్తో పని లేదండి, దీన్ని కొంచెం సెమీ షేడ్ నీడలో పెడదాము. చిగుర్లు అయితేనండి బాగా వచ్చాయి. విశాఖ జిల్లా నుంచి తెచ్చిన మొక్కలండి, చాలా వరకు అన్ని కొమ్మలు వచ్చాయి. మీకు మరోసారి ఈ కొమ్మలను ఎలా నాటాలో చెప్తాను. వేసిన ప్రతి కొమ్మ కూడా చిగుర్లు అయితే వచ్చాయండి. మనకి చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇందులోని. విశాఖ మేళాకి వెళ్ళాను కదండి, అప్పుడు ఇచ్చిన మొక్కలు మన రమమహేశ్వరి గారు చాలా కటింగ్ అయితే ఇచ్చారు నాకు.
అవన్నీ కూడా బతికేసినట్టే. రమమహేశ్వరి గారు థ్యాంక్ యూ అండి. మన మొక్కలైతేనండి రకరకాల పువ్వులైతే పూస్తాయి. చూద్దామండి ఏవి బతికాయో ఇంకా తెలియదండి మనకి. ఒక 10 రోజులు పోతే ఇవన్నీ కూడా ఒకటి ఒకటి చిగుర్లు వచ్చి మనకి తెలుస్తూ ఉంటుంది. మనకి ఈ బకెట్తో పని లేదండి. మనం ఒక చెట్టుని 10 చెట్లు చేసుకుని 10 మందికి పంచే విధానం నేర్చుకుందాము. అలా అందరి చేత మొక్కలు పెంచుకునేటట్టు చెయ్యాలి. మన మొక్కరమే కాదండి, ఈ ప్రయత్నంలో అందరూ కూడా తలో చెయ్య వేస్తేనే చక్కగా మన గ్రీన్ గార్డెన్ అందరికీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారు కదా ఎంత చక్కటి ఒక కొమ్మ నుంచి మరో కొమ్మ బతకటం అంటే చాలా చాలా గ్రేట్ అనే చెప్పాలి. మనందరం కూడా ఇలా పెంచుకుందాము. మీకు కనిపిస్తున్నాయా చిగుర్లు? ఆ చిగుర్లన్నీ కూడా కొత్త కొత్త చిగుర్లు అండి. ఇది కూడా తీగేసేసింది. ఇదిగోనండి మనం చామంతులు అయితే ఇలా వేసామండి. ఇది కూడా దీనికి కుండీలోనే ఉంది. దీని పేరు ఇప్పటికప్పుడు చెప్తున్నారండి, మర్చిపోతున్నాను. చాలా బాగుంది కదా, మనకు డెకరేషన్లో వేస్తారు. ఇలాంటి ఇంకా రంగులు తేవాలండి. ఇది మన తోటలో ఉన్న ఈ పువ్వులు. ఈ మొక్కను కూడా ఈ కుండీలో వేసేసానండి. ఇది కూడా అంతేనండి. ఇదొక రకం చామంతి. నేను పసుపు వైటు ఎందుకు తేలేదంటే మన వ్యవసాయంలో అప్పుడప్పుడు వేస్తూ ఉంటారండి. మనం ఒక చెట్టు తెచ్చి వేసుకుందామని నేను ఈ పసుపు తెరుపు తెచ్చుకోలేదు. బాగున్నాయి కదా. నేను చామంతులు చాలా తక్కువే వేస్తానండి. ఏంటో కానీ అవి వచ్చేవి 3 నెలలైనా అందంగా ఉంటాయి కదండి. నాకు ఇదంటే చాలా ఇష్టం అండి. ఎవరిచ్చారండి దీనికి ఇంత అందమైన సారా? ఎంత బాగుందో కదా. అలానే మనం ఇవి కూడానండి. ఇది చిన్న కుండీలో ఉంది. వాటర్ వేసి తక్కువ వాటర్తో పెంచాలి. మనకి ఇవి కూడా మనకి మొగ్గలైతే వేస్తున్నాయి. ఏం రంగు వస్తుందో చూడాలి. చూసారు కదండి, ఇవాళ నేను స్ట్రాబెర్రీని ఎంత సులువుగా పెంచుకున్నాను. మీ అందరూ కూడా స్ట్రాబెర్రీని పెంచి పిల్లలకే పెట్టండి. ఆర్గానిక్ ఫుడ్ కదండి. ఇవి ఎన్ని కాసినా చాలు మనకే. చక్కగా మంచి ఫుడ్ పెడదాము. మనకి ఇవి బతకకపోతే ఒక 100 రూపాయలకి 2 మొక్కలు తెచ్చుకుంటే మనం తోటంతా బోలెడండి మొక్కలను అయితే వేసుకోవచ్చు కదా. మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయండి. చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుని మనం చక్కగా మొక్కల్ని పెంచుకుందాము. నాకు తెలిసినవి కొన్ని చెప్పాను. కుండీలు లేవని బాధపడుతూ ఉంటారు. కుండీలు దేనికండి? ఇది మంచి నూనె క్యాన్ అండి. 2 లీటర్ల మన సన్ఫ్లవర్ నూనె డబ్బా ఎంత అందంగా ఉందో చూసారా. దీంట్లో చామంతులు ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇలా మనం ఒక ఐడియాతో మొక్కల్ని పెంచుకుందాం. ప్రతి దాన్ని కూడా కంగారు పడకండి. పెంచుతూ ఉంటే అవే వస్తూ ఉంటాయి. చూసారా, ఇది కూడా అదేనండి. ఇది కూడా ఇంకొక రకంగా కట్ చేసా. ఇలా నేను స్ట్రాబెర్రీలను అయితే చక్కగా వేసుకున్నానండి. ఇలా మనం అందమైన డెకరేషన్గా చేసుకోవచ్చు. మన పిల్లలకి అప్పుడప్పుడు తినే పళ్ళు కూడా వేసుకుంటే మన పిల్లలకి ఆరోగ్యంగా చక్కటి పంట ఇవ్వటానికి మన చేతుల్లో, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని నాకు ఇది చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. మీ అందరూ పెంచుకోవాలి, చక్కటి పంట పండించాలి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి. బాయ్ బాయ్. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. బాయ్ చిన్నారులు. బాయ్ బాయ్ చిట్టు తల్లులు.